అప్పగింతలు చేసి అమ్మాయి వాళ్ళు ఏడవాలి కానీ మనం కాదు. బావగారి పెళ్ళంటే ఎంత హంగామా ఉండాలి. మీరు ఇలా సాడ్ గా ఉంటే ఎలా చెప్పండి? ఈ పెళ్లి నువ్వు మీ అన్నయ్య కలిసి చాలా బాధ్యతగా జరిపిస్తున్నారు కదా ఇషిక. నీకు హుషారుగా ఉంటుందిలే. అలాంటావేంటో దినా, మేము జస్ట్ అత్తయ్య గారి నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తున్నాం అంతే. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అంటారు కదా. బావగారికి పారు రాసి పెట్టుంది, సెట్ అయింది కదా బావగారు. పారు మీరు ప్రేమించిన అమ్మాయే. ఏవో డిస్టర్బెన్సెస్ వచ్చాయి, ఇప్పుడు క్లియర్ అయిపోయాయి. మిమ్మల్ని అపోజ్ చేశామని వీళ్ళ కోపం. వీళ్ళ మాటలతో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి బావగారు. నాకెలాంటి కన్ఫ్యూజన్ లేదు ఇషిక. నేను ఈ పెళ్లి పెద్దమ్మ కోసం చేసుకుంటున్నాను. తను సంతోషంగా ఉంటే నాకంతే చాలు. ఎంతైనా నువ్వు కిలాడివి పారు. రుద్రకి బ్రేకప్ చెప్పినా కూడా రుద్ర కాస్త ఫేమ్ లోకి రాగానే ప్యాచప్ అయిపోయావు. ఇప్పుడు ఏకంగా పెళ్ళాన్వి అయిపోతున్నావు. ఓకే ఓకే. చూసావా అక్క, రుద్ర అన్నయ్య మనమందరం డల్ గా ఉంటే వీళ్ళేమో తెగ నవ్వుకుంటున్నారు. అసలు పెద్దమ్మ ఎవ్వరి గురించి ఆలోచించడం లేదు. ఆలోచిస్తే అసలు పెళ్ళెందుకు చేస్తుంది స్నేహ? సరే పద వెళ్దాం. అమ్మా పిలిచారంట? అవును ప్రీతి. ఇందుమతి సిస్టర్, పారు కోసం స్పెషల్ గా బెల్జియం నుండి ఈ సెట్ తెప్పించాను. వావ్, డైమండ్ నెక్లెస్ చాలా కాస్ట్లీ అనుకుంటాను. ఎంత కాస్ట్లీ అయినా నా కోడలు కంటే విలువైందేం కాదు. ప్రీతి, దీన్ని నువ్వే పారుకివ్వు. ఆడపడుచువి కదా, అందుకే పిలిపించాను. రా. ఓ, ఇట్స్ సో బ్యూటిఫుల్ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్. నేనంటే మీకు ఎంత ఇష్టమో. లవ్ యూ ఆంటీ. లవ్ యూ నా కొడుక్కి చెప్పు. ఈ నెక్లెస్ నీకు చాలా అందంగా ఉంటుంది. మాకు కూడా మీలాంటి అత్తగారు దొరకాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామంటీ. నా అదృష్టం అందరికీ దొరకదు. అందుకు పెట్టి పుట్టాలి, లేదా నాలా పారు అయ్యుండాలి. కరెక్ట్ గా చెప్పావమ్మా. శకుంతల గారు, మనందరం కలిసి ఒక సెల్ఫీ తీసుకుందామా? సెల్ఫీ? అలాగే. వావ్. ఆడపడుచు గారు, మీరు కూడా రండి. అమ్మాయి, మీరు కూడా రండి. మా ఫ్రెండ్స్ వస్తున్నారు, నేను వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి. సారీ. సరే పర్వాలేదు, మనం తీసుకుందాం. పారు, నువ్వు తీయమ్మా. నీకు మహారాజు లాంటి భర్త రావాలని కోరుకున్న గంగా, కానీ నీ తలరాతలో రాసి పెట్టలేదేమో. ఇట్టంటోడికిచ్చి పెళ్లి చేయడం నాకు ఇట్టం లేకపోయినా వేరే గత్యంతరం లేదు. నీ బతుకు ఏటైపోతాదో ఏటో. అయ్యో,
లక్ష్మమ్మ 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 ఏటైంది? ఏమైంది అమ్మా లక్ష్మమ్మ అమ్మా ఏమైంది అమ్మా అమ్మా ఏమైందమ్మా అమ్మా 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 పిన్ని లచ్చే పిన్ని అన్న కొంచెం నీళ్లు తీసుకురా అలాగేనమ్మా. అమ్మా అమ్మా అమ్మ లేమ్మా అమ్మా అమ్మ లేమ్మా లక్ష్మమ్మ ఇదిగో గంగా అమ్మా 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 ఏమైందమ్మా అమ్మా నువ్వు మందులు వేసుకున్నావా వేసుకున్నాను గంగా కానీ కాస్త కళ్ళు తిరిగాయి అంతే. చాలా నీరసంగా ఉన్నావమ్మా. హాస్పిటల్కి వెళ్ళి సెలైన్ అయినా పెట్టుకుందువు. పద వెళ్దాం. ఎక్కడికే వెళ్ళేది? అమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి నాన్న. అవునా? మీ అమ్మని హాస్పిటల్ తీసుకెళ్లే సాగుతూ నువ్వు అటు నుంచి అటే పారిపోదాం అనుకుంటున్నావా? మీ అమ్మ సచ్చినా సరే దాని శవం సాక్షిగా ఈ పెళ్లి జరిపిస్తానే తప్ప ఈ పందిట్లో నుంచి పాలు కూడా బయట పెట్టనివ్వను. అయ్యో రామా, పెళ్ళింట్లో అయ్యే మాటలయ్యా. నీ నోరు పాడుగాను. నా నోరేటి? నేనే టోటల్గా ఎప్పుడో పాడైపోయాను. కొత్తగా ఏటయ్యేది? దీని వేషాలు మీకు తెలియదు. ఏదో భయంతో పెళ్లి కొప్పుకున్నది. ఇప్పుడు కూతురు జీవితం ఎక్కడ పాడైపోతుందన్న భయంతో పెళ్లి ఆపడానికి నాటకాలన్నీ ఆడుతుంది.